బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. వాక్య భాగంలోకి వెళ్దామండి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతానండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు వాక్య భాగం టాపిక్ ఏంటంటే అబ్రహాం యొక్క జీవితం గురించి నేను ధ్యానించాలని ఆశపడి ఉన్నాను. ద స్టేజెస్ ఆఫ్ అబ్రహాం స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం. అయితే అబ్రహాము గురించి మనందరికీ చాలా తెలుసు, ఎందుకంటే ఆయన విశ్వాసుల తండ్రి. చాలా సందర్భాల్లో ఆయన అసలు చాలా శ్రమలు అనుభవించాడు, ఇవంతా మనకు తెలుసు. కానీ ఎందుకు నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకో దేవుడు ఈ వాక్యం చూపించాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము అసలు వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలుసు. అంటే విగ్రహాలు తయారు చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. విగ్రహాలు తయారు చేసుకుంటున్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నీ స్వజనులు విడిచి నేను చెప్పిన దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అబ్రహాంతో యెహోవా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అక్కడ ఆయన కాదంటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఉండే పరిస్థితుల్లో అంత కంఫర్ట్ ఉంటుంది ఆయనకి. అంటే ఎక్కడికి వెళ్తాడో కూడా ఆయనకు తెలియదు. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే, అబ్రహాము ఆయన నమ్ముతాడు అనమాట. ఆ దేవుడు ఎవరో తెలియదు, అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే ఆ యెహోవా దేవుడిని నమ్ముతాడు. నమ్మి తన స్వజనుల్ని, తన స్వదేశాన్ని, తన ఇంటిని అంతా వదిలిపెట్టేసి దేవుడు చూపించే దేశానికి వెళ్దామని అక్కడ బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ లో ఇప్పుడు మనల్ని కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. ఒకసారి మ్యూట్ లో ఉంది. అయితే ఏమవుతుంది అంటే, ఇక్కడ అబ్రహాం విశ్వాసులు తండ్రి అవడానికి కూడా ఈజీగా అవ్వలేదు అనమాట. అంటే ఆయన చాలా స్టెప్స్ తో వచ్చాడు. ఇక్కడ మన జీవితంలో కూడా ఏంటంటే, ఇక్కడ మనలో చాలా మంది ఎక్కడో పుట్టుంటాము, ఎలా తెలుసుకున్నామో దేవుడికి, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా దేవుడిని తెలుసుకొని ఉండొచ్చు. అయితే మనం పుట్టిన ఊర్లో ఉండకుండా దేవుడు మన ప్రతి ఒక్కరిని మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదంతో పాటు మనం స్పిరిచువల్ గా బాగా ఎదగాలని దేవుడు చిత్తమైంది అనమాట. ఇక్కడ అబ్రహాం కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఆశీర్వదించాలని దేవుడికి ఇష్టమైంది. అయితే దేవుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, అక్కడ తన దేశాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు. మన జీవితంలో కూడా మనం పుట్టిన ప్రాంతం కానీ లేకపోతే మన పరిస్థితులను కానీ వదిలిపెట్టి మనము ఒక రకంగా చెప్పాలని బ్రతుకు తెరుగు కానీ లేకపోతే ఆశీర్వాదం కోసం ఏదైనా కానీ మనం అక్కడి నుంచి ఒక స్టెప్ అనేది బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన జీవితంలో కూడా చాలా స్ట్రగుల్ అయినాయి. ఫస్ట్ అబ్రహాం చూసిందంటే విధేయత. దేవుడు చెప్పిన దాన్ని విధేయతగా ఉండి ఆయన బంధువుల్ని, దేశాన్ని మొత్తం వదిలిపెట్టి వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఉంటది అనమాట. ఎవరైనా ఒక్కసారి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతని చాలండి. ఇక్కడ ఏంటంటే ఆయన దేవుడు ఏం చెప్పాడు, నీ స్వజనుల్ని నీ దేశాన్ని మొత్తం వదిలిపెట్టి నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనుల్ని అంతా అంటే నీ సమస్తం ఆశీర్వదిస్తానని చెప్పాడు అనమాట. ఇది మన జీవితంలో ఎలా అప్డేట్ అంటే, మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయని ఆశ కలిగి ఉన్నాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత ఉంటే ఏమైతుందంటే దేవుడు ఈ ఆశీర్వాదం మొత్తం మనం కూడా ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ అబ్రహాం ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతామండి. అయితే ఇక్కడ ఏం చేశాడంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఒక చదువుకున్నా ఒక్క నిమిషము. అక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళినా చదవండి 12వ అధ్యాయం 7. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి చాలండి. ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆయన బలిపీఠం కట్టడం అనేది ఆయనకి అలవాటుగా ఉందన్నమాట. ఆ బలిపీఠం అనే దానికి అర్థం ఏంటంటే, ఆయన ప్రార్థించడానికి కానీ ఆరాధించడానికి కానీ, అంటే మనం ఇప్పుడు ఒక మందిరం లాగా అనుకోండి, ఆ కాలంలో మందిరాలు కాకుండా ఇట్లా బలిపీఠాలు కట్టేవాళ్ళు అనమాట దేవుడిని స్తుతించడానికి. అయితే ఎక్కువగా దేవుడితో ఉండటానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుడిని ప్రార్థించడానికి ఇష్టపడేవాడు అనమాట అబ్రహాం. ఫస్ట్ ఆయనకి ఏంటంటే విధేయత ఉంది. రెండోది అంటే ఆయన బలిపీఠం కట్టడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. బలిపీఠం కట్టి దేవుడిని ఆయన స్తుతిస్తూ ఉండేవాడు అనమాట. నిజంగా మన జీవితంలో చూడండి, మనకి విధేయత ఉండాలి. బలిపీఠం కట్టమంటే వెళ్ళి బలిపీఠం కట్టమని కాదు, కానీ దేవుడితో ఎక్కువ రిలేషన్ కలిగి ఉండాలన్నమాట. మనం ఎప్పుడు దేవుడిని స్తుతించేవారుగా ఉండాలి, ప్రార్థించేవారిలాగా ఉండాలి, ఆరాధించేవారిలాగా ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే అనమాట. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన నోట్లో మన దేవుడిని ప్రార్థించవచ్చు. లేకపోతే ఇప్పుడు ఇంకా మనకి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నిజంగా. అంటే మామూలు ఇప్పుడు ఫోన్ లేకపోతే యూట్యూబ్ ఇట్లా ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా, లేకపోతే ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే కంటిన్యూ చేయమని కాదు, కానీ ఇప్పుడు పెట్టుకొని మన స్తోత్రాలు వింటా ఉన్నా గానీ, లేకపోతే మనం గనక ప్రేయర్ చేసుకుంటా, లేకపోతే స్తుతిస్తా ఉండటం అనేది దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్నాడు. సో ఇక్కడ కూడా అబ్రహాం ఏం చేశాడంటే, ఆయన ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఆయన ఒక బలిపీఠం కట్టాడు అనమాట. మూడోదిగా చూసుకుంటే ఆదికాండము 15వ అధ్యాయంలోనే ఉంటది. ఆయనకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే 15వ అధ్యాయము, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అబ్రహాం చాలా ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గర చాలా ఆస్తి ఉంటది, కాకపోతే ఆయనకు ఒక దిగులు ఉంటది అన్నమాట. 15వ అధ్యాయం ఒకసారి చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చనేమి, నేను సంతానం లేనివాడినై పోవచ్చున్నానే. దమస్కో ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకి ఇక్కడ దేవుడు వాగ్దానం ఏమిచ్చాడంటే, ఆయనకి చాలా ఆస్తి ఉంది, అక్కడ నాకు పనివాడే నాకు వారసుడు అవుతాడు కదా, ఈ ఆస్తి మొత్తానికి తనకే కత్తి అవుతాడు కదా అని చెప్పేసి అబ్రహాం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అనమాట. ఏంటంటే, నేను నీ సంతానము, నీ ఎవరైతే నేను సంతానం ఇస్తానో వాళ్ళే నీకు ఈ ఆస్తికర్తలు, నీకు వారసుడు అవుతాడని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఏముంటదంటే, నిరీక్షణ ఉంటది, విశ్వాసం ఉంటది. దేవుడు నాకు చేస్తాడని ఆయన నమ్ముతాడు అనమాట. నాలుగోదిగా చూసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి, అబ్రహాంలో కూడా ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు, అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, 16వ వచనంలో ఒకసారి చదవండి, మొదటి వచనము.
అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు హగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు సారాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు సంతానం ఇస్తానన్నాడు. అబ్రహాము శారా వేరు కాదు దేవుడి చిత్తంలో. కానీ శారాకి ఏమర్థమైందంటే నీకు ఇస్తానన్నాడు, నా వలన కాదు అని చెప్పేసి ఇది మనుషుల ఆలోచనలు అన్నమాట. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే శారా చెప్పిన మాట విన్నాడు. ఆగర్తో పోయి ఆగర్ని పెళ్లి చేసుకొని తనకి ఇంకొక కుమారుని కన్నాడు. అప్పటి వరకు శారా ఉద్దేశం ఏంటి, తనకి హాగర్కు పుట్టిన బిడ్డే మా బిడ్డ అని చెప్పేసి తన ఉద్దేశం ఉంది. కానీ ఎప్పుడైతే హాగర్కి బిడ్డ పుట్టిందో తన దృష్టిలో నీచురాలైందంట. ఎందుకంటే మనుషుల స్వభావం ఎలా ఉంటదంటే, దేవుడు చిత్తము అబ్రహాంకి శారాకి పుట్టిన బిడ్డ మాత్రం వాళ్ళకి వారసుడు అనేది దేవుడి చిత్తమే ఉంది. కానీ మనుషుల ఆలోచన ఎలా ఉంటది, అబ్రహాంకి పుట్టినా గానీ అబ్రహాంకి బిడ్డే అంటారు కదా అని చెప్పేసి, అంటే మనుషులాగా ఉండి ఇక్కడ అబ్రహాంకి ఏమైనా బలహీనతలు ఏంటంటే శారా ఏం చెప్పినా విన్నాడు అనమాట. నిజంగా చూడండి, ఫస్ట్ ఆయన తన దేశంలోంచి బయటకు వచ్చాడు, ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక బలిపీఠం కట్టాడు, అక్కడ ఆయన దేవుడిని ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు, నీకు నీ సంతానం నేను ఇసుకరాయిలంతా ఆకాశ నక్షత్రాలంతా ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత తను వెయిట్ చేయాలి. కానీ మనుషులే కాబట్టి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనత వలన ఏమైందంటే కొంచెం దారి తప్పిపోయాడు అనమాట. దారి తప్పిన తర్వాత అక్కడ ఒక కుమారుని కన్నాడు. కన్న తర్వాత నిజంగా అబ్రహాం ఏం చేశాడంటే దేవుడిని ఎప్పుడు వదిలిపెట్టలేదు. తప్పు చేసినా కానీ దేవుడి మీద డిపెండ్ అయి ఉన్నాడు అనమాట. ఆ దేవుడి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏమని మాట్లాడతాడంటే, నీ భార్య అయిన శారా ఏం చెప్తే అది విను అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కింద వచనాల్లో ఉంటది. అది ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, శారా ఏం చెప్పిందంటే, ఆగర్నను ఆ పుట్టిన కుమారుడి పేరు ఇష్మాయిలు, వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించేయని చెప్పింది. చూడండి ఎంత అంటే హాగర్ అంటే శారాకు పుట్టకపోయినా కానీ అబ్రహాంకి అయితే పుట్టాడు కదా కుమారుడు. అప్పటి వరకు వాళ్ళకి పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డని, ఆ పసిబిడ్డని వదిలిపెట్టాలనుకోండి, ఒక తండ్రి మనసు ఎంత కష్టం ఉంటది అసలు. నిజంగా దేవుడు అంటే అబ్రహాము విశ్వాసులు తండ్రి అయ్యాడు అంటే అది ఈజీగా అవ్వలేదు. ఆ బిడ్డ అంటే మనలో చాలా మంది తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు. ఆ బిడ్డని తీసుకెళ్లి వదిలిపెట్టేసి ఇంకా అసలు పంపించే అన్నారు అనుకోండి, అది చాలా కష్టం కదా. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, అది కష్టమే, ఇబ్బందే, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి, శారా ఏం చెప్తే వినమని దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే విన్నాడు అనమాట. ఆ బిడ్డని, ఆ శారా హాగర్ని ఇద్దరిని పంపించేశాడు. అది చాలా కష్టమైన పని. పంపించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఇంకొక వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయం, ఒక్క నిమిషం, ఆదికాండం 21వ అధ్యాయం చదవండి. ఆదికాండం 21వ యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతియే అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు సారా కనిన వాడనైన తన కుమారునికి ఇసాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు ఇక్కడ ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అబ్రహాంకి సారాకి కుమారుని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. మళ్ళీ వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడింది. ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాలు వాళ్ళకి ఆ ఏజ్ లో వాళ్ళకి ఈ వాగ్దానం నెరవేరింది. అయితే ఇక్కడ ఏంటంటే శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అనమాట. స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ దేవుడి కృపను బట్టి, అంటే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయన ఏ సిచ్యువేషన్ అయినా మార్చగలరు అనమాట. ఎందుకంటే ఆయనకు అంత శక్తి ఉంది.
మనము కొన్ని సిచ్యువేషన్లు ఏం చేస్తామంటే మనకున్న సమస్యను బట్టో, మనకున్న ఇరుకుని బట్టో, ఇబ్బందులను బట్టి ఇబ్బందిని చూసి దేవుడి శక్తిని తక్కువ అంచనా వేస్తాం మేము, నేనైనా మీరైనా కొన్ని సిచ్యువేషన్ లో. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా దేవుడు ఇప్పుడు స్టార్టింగే ఒకవేళ వాళ్ళకి బాబుని ఇచ్చేసి ఆ బాబుని ఇస్మాయిల్ ఇచ్చేసామంటే అబ్రహాం విశ్వాసం అంత ఉండేది కాదేమో. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడిలో బలపడతా, ఎదుగుతా, దేవుడిలో ఆనందిస్తా వస్తా ఉన్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడని ఆయన తెలుసుకుంటా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఏం చూసుకోవాలంటే మనము రక్షించి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ మన జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. అంటే ఒక్కొక్క కార్యాలు మనం విన్నప్పుడు నిజంగా ఇలాంటి కార్యాలు ఎలా చేశాడు, అసలు ఎంత కార్యం చేయగలుగుతాడా అని మనలో మనకి చాలా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఆ సాక్ష్యాలు ఎంత పట్టుకుంటున్నాయి అంటే ఈ రోజు అద్భుతం జరగాలనే ఈ అద్భుతము ఆ రోజు మనము చాలా హైలో ఉంటాం, అంటే అసలు దేవుడు చాలా గొప్పవాడని మన అలా ఫీలింగ్ లో ఉంటాం. కానీ డే బై డే గడిచే కొంత ఏమైందంటే మనలో ఉన్న విశ్వాసం తగ్గుతా ఉంటుంది. ఆ తగ్గినప్పుడు అట్లా తగ్గడం కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఒకే లెవెల్లో ఉండాలి, కానీ దేవుడితో ఎక్కువ రిలేషన్ కలిగి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేసేటట్టు సమస్యలు రావని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం అంత విశ్వాసాలు తండ్రి అయినా కానీ ఆయనకు 100 సంవత్సరాలకు బాబు పుట్టాడు. కానీ మన జీవితంలో 100 సంవత్సరాలు వెయిట్ చేయమని దేవుడు చెప్పట్లేదు. కానీ ఈవెన్ 2-3 ఇయర్స్ కూడా లేదు, మనం చాలా స్ట్రగుల్ అవుతాము, బాధపడతాము. నిజంగా అసలు నాకు పుట్టరేమో, అవ్వదేమో, అంటే ఇలాంటి నెగిటివ్ థింకింగ్స్ తో మనం అసలు అంటే విశ్వాసం మనమే అనుకుంటే ఇంకా అసలు ఎట్లా, అది చాలా కష్టం అన్నమాట. నిజంగా నా జీవితంలో చూసుకుంటే దాదాపుగా 15 సంవత్సరాల క్రితము నేను ఊర్లో ఇంటర్మీడియట్ పోయి ఖాళీగా ఉన్నా. అంటే ఏం చేయడానికి అసలు కన్సూమర్ అవకాశం లేదు, ఎందుకంటే క్వాలిఫికేషన్ లేదు, హెల్త్ లేదు, ఫైనాన్షియల్ గా అంత ఇబ్బంది, అంటే మిడిల్ క్లాస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏసేఫు ఫలించడి కొమ్మ. ఆ వాగ్దానము ఒక పాస్టర్ గారు వచ్చి, మా పాస్టర్ గారు వాళ్ళ బ్రదర్ లో వచ్చి నాకు చెప్పారనమాట. అంటే యేసేపు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడని. ఇది సందర్భం కాదులే కానీ వాక్యంలో అంటే ఆ వాగ్దానం నేను నమ్మాను అనమాట. అంటే నా దేవుడు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే సమర్థుడు అని చెప్పేసి నేను నమ్మాను. నాకు దేవుడి గురించి ఏం తెలియదు, అన్నిల కుటుంబంలో నుంచి వచ్చాను. కాకపోతే మా మదర్ ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టక నుంచి తన ప్రేయర్కి వెళ్తాం అలవాటు అనమాట తనకి. సో కొంచెం ఎదుగుతూ వచ్చాను. అయితే ఎప్పుడైతే ఊరి నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. నిజంగా బయటకు వెళ్తే అంటే ఎవరి కాలము ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఎట్లా ఉంటది, ఇబ్బంది ఉంటాయా లేదా అని మొత్తము ఎట్లా అంటే ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అంటే కంపెనీలో జాయిన్ అయ్యాను. అది కూడా చాలా స్ట్రగుల్ అయ్యి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 1 మంత్ అయిపోగానే నా టాలెంట్ చూసి 1 మంత్ లో వెళ్ళిపోమన్నారు. హల్లెలూయా. సో ఎందుకంటే నాకు ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, నాకు వర్క్ రాదు, ఏం తెలియదు, ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. సో తర్వాత దేవుడు కొంచెం అంటే అప్పుడు నేను బాప్టిజం తీసుకొని హైదరాబాద్ వచ్చాను. కానీ నాకు ఏం తెలియదు అనమాట, ఎందుకంటే ఇంటర్మీడియట్ టైము, డిగ్రీ ఆ టైంలో నేను వచ్చాను. వచ్చిన తర్వాత దాదాపుగా 22-23 ఏజ్, నాకు అంత ఏం తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు, ప్రతి క్షణంలో నాకు నడిపించడం అలవాటు చేశాడు. ఎట్లా అయిందంటే ఆ కంపెనీలో నేను ఒక 1 year వర్క్ చేశాను. డైలీ 16 to 18 hours వర్క్ ఉండింది. 1 month లో నన్ను వద్దన్నారు కదా, వద్దన్నప్పుడు ఒక మేనేజర్ సపోర్ట్ చేశారు, ఇంకొక 1 month టైం ఇస్తాను, ఈ 1 month లో కనుక నువ్వు ప్రూవ్ చేసుకుంటే నేను ఉంచగలుగుతాను, లేకపోతే లేదని. సో ఈ 1 month ఏం చేస్తుంటే బాగా ప్రేయర్ చేశా. ప్రేయర్ చేసినప్పుడు ఏం చేశారంటే ఎవరైతే నన్ను వద్దన్నారో కొంచెం బాగానే చేస్తున్నాడు, కొంచెం కష్టపడుతున్నాడు, ట్రై చేద్దాం, ఉంచుదాంలే, ఏమైంది అని చెప్పారు. సో కానీ నాకు ఏమైందంటే రోషం వచ్చింది, నన్ను వద్దంటాడా అని. కానీ ఆ రోషం నేను ఆయనకి వెళ్ళి పర్సనల్ గా ఏం చూపించలేదు. నేను ప్రేయర్ చేసిన యేసయ్య, నన్ను ఎవరైతే వద్దన్నారో ఇతను లేకపోతే చాలా కష్టము అనే స్థితికి నువ్వు నన్ను తీసుకురా. నా జ్ఞానము, నా తెలివితేటలు ఎందుకు పనికిరావు, కానీ నువ్వు నా దేవుడే ఉన్నారు, నా తండ్రివే ఉన్నారు. నేను ఒక్కడే నమ్మా, ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డని, ఇంతే. సో ఇంకా ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకున్న తర్వాత 1 year అయిపోయిన తర్వాత నేను రిజైన్ చేశాను. అక్కడ రిజైన్ చేసినప్పుడు మా టీమ్ లో ఎవరైతే నన్ను వద్దని ఆయన అన్నారు, సార్ అతను ఎట్లా ఒకటి లాపండి సార్, అతను లేకపోతే చాలా కష్టపడతాడు సార్, ఎంతైతే వర్క్ చేస్తాడు సార్ అని. ఇదంతా నాకంతా కాదు, కేవలం దేవుడు మన తోడు ఉంటాడు, మన తోడు ఉన్నాడు, అది మనం నమ్మాలి. అక్కడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నానంటే 2009 టైము మాకు సండే కూడా హాలిడే ఇవ్వడం చాలా కష్టం. అంటే మండే టు ఫ్రైడే, సాటర్డే కంపల్సరీగా ఉండాలి, సండే హాలిడే కష్టము. అయితే నేను ఒక ప్రేయర్ చేస్తున్నా, యేసయ్య నాకు సాటర్డే సండే హాలిడేస్ కావాలి, మండే టు ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్తా, సాటర్డే నేను ఉంచుకుంటా, సండే నీకు ఇస్తా, ఇది నా ప్రేయర్. సో ప్రేయర్ చేస్తా, మాకు అసలు సండేనే ఇవ్వరు. అయితే ఒక సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు 2009 టైంలో తెలంగాణ ఇష్యూస్ వలన కొన్ని బంధులు జరిగి మాకు ఏం చేసేవాళ్ళంటే
ఎప్పుడైనా వీక్ డేస్ లో మధ్యలో ఏదైనా బంద్ అయ్యి ఆఫీస్ క్లోజ్ చేస్తే సండే రమ్మనే వాళ్ళు. మా టీం పర్టికులర్ వచ్చి నాకే చెప్పాడు, ఎందుకంటే నేను సండే వెళ్ళను. వెళ్ళి నువ్వు ఈ సండే ఎట్లా రాకుండా చూస్తావు అన్నాడు. సండే ఉన్నప్పుడు చూద్దాం సార్ అని నేను ప్రే చేశా. యేసయ్యా నేను నీ సన్నిధికి రావాలని నేను ఆశ కలిగి ఉన్నా. ఆయన వచ్చి సండే నువ్వు రావాల్సిందే అన్నాడు. ఏం చేస్తావు నాకు తెలియదు. క్లాస్ లో అంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అనమాట. ప్రేయర్ చేసుకుంటే సాటర్డే నైట్ దాకా మాకు టీం లీడ్ లేదు, రేపు వస్తు రావాల్సింది అన్నాడు. సండే మళ్ళీ ఏదో ఇష్యూ బంద్ అయింది, క్లోజ్ చేశారు. మా సార్ వచ్చి నాతో అన్నాడు, ఈసారి తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం ఉన్నప్పుడు చూస్తా అంటారు. నెక్స్ట్ టైం ఉన్నాం కదా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా. సో అంత బిలీఫ్ అనేది ఒక రోజులో రాలేదు, ఒక రాత్రిలో రాలేదు. దాదాపుగా 3 to 5 years పట్టింది అనమాట ఈ స్టేజ్ కి రావడానికి. సో అబ్రహాం కూడా ఏం చేశారంటే ఆ స్ట్రగుల్ పీరియడ్ అనేది మనం పడాలి, దాని నుంచి మనము రావాలన్నమాట. అయితే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు జాబ్ లేకుండా నేను బయటకు వచ్చాను, వేరే కంపెనీకి తీసుకెళ్లాడు. అక్కడ కూడా దేవుడు మంచిగా ఆశ్రయించాడు అనమాట. అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలడు ఆయన, మనం ప్రేయర్ చేయడం. నేను ఇందాక మీకు అంటే ఈ సాక్షిలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను, ఇట్లా ప్రేయర్ చేశాను సాటర్డే సండే నాకు కావాలని. నేను ఈ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కంపెనీలో నాకు ఇంటర్వ్యూకి వచ్చింది. ఒక రోజు 2 ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక పెద్ద కంపెనీని అంటే అంటే మంచి కంపెనీ, బాగా నేను అప్పుడు దాకా చిన్న కంపెనీలు చేశాను. అక్కడికి వెళ్ళగానే కంపెనీ చాలా బాగా అనిపించింది. చూడంగానే అసలు భలే ఉంది, మైండ్ స్పేస్ లో బాగుంది. అయితే నేను ఏమని ప్రేయర్ చేశానంటే, యేసయ్యా ఈ కంపెనీలో ఇంటర్వ్యూ ఈ కంపెనీ చూడటానికి నన్ను ఇంటర్వ్యూ తీసుకొచ్చావా, నువ్వు ఎంత గొప్ప దేవుడి దేవా అని ప్రేయర్ చేశా. కానీ ఆ కంపెనీలో నేను ఉంటానని నాకు తెలియదు, నేను వెళ్ళి జాయిన్ అవుతాను, నాకు అంత ఆశ లేదు, నాకు అంత జ్ఞానం కూడా లేదు, అడగాలని కూడా తెలియదు. అదే రోజు ఒక చిన్న కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే ఆ కంపెనీ చూసి ప్రేయర్ చేసుకున్నాను అనమాట. యేసయ్యా నాకు తగ్గట్టుకు చిన్న కంపెనీ నాకు ఇచ్చావు, థ్యాంక్స్ దేవా అని ప్రేయర్ చేసుకున్నా. తర్వాత 2 రోజులు ఏమైందంటే, ఏదైతే చిన్న కంపెనీ నన్ను పిలవలా, ఈ పెద్ద కంపెనీ ఎవరెవరున్నారో వాళ్ళు నన్ను పిలిచారు. హల్లెలూయా. అంటే మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉంటాయంటే, మన జ్ఞానము ఇంతవరకే అని చెప్పేసి మన ఆలోచనలు ఉంటాయి. బట్ దేవుడికి ఎలా ఉంటుంది, దేవుడి కృపను బట్టి నీ జ్ఞానము నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు, నేను నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఎంత తప్పుగా అనుకున్నాను దేవా అని చెప్పేసి. అంటే అలాంటి సాక్ష్యాలు చాలా చూసాను అనమాట. సో ఇక్కడ అబ్రహాం కూడా ఏం చేశాడంటే, తనకి కంపల్సరీగా పుడతాడని ఆయనకు నిరీక్షణ ఉంది, కంపల్సరీ అంటే అక్కడ కూడా ఆయన నమ్మాడు. కాకపోతే మధ్యలో ఏం చేశాడంటే జస్ట్ ఒక అవిధేయత వచ్చింది, ఒక తప్పు చేశాడు అనమాట. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు, నీతిమంతుడు ఎవరు లేడు, బైబుల్ క్లియర్ అనమాట. కాకపోతే ఏంటంటే మనము పడిపోతాం, కంపల్సరీగా పడిపోతాం. ఎంత పెద్ద గొప్ప పాస్టర్ గారు లేని విశ్వాసం కంపల్సరీగా ఉంటది. కాకపోతే ఏం చేస్తామంటే, దేవా నేను ఇక్కడ పడిపోతున్నాను, లేకపోతే నేను ఈ వేలో చాలా లోగా ఫీల్ అవుతున్నాను, ఇక్కడ ఇబ్బందిగా ఉన్నాను దేవా, నువ్వు నాకు సహాయం చేయండి అన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ విషయంలో మనకు అద్భుతం చేస్తాడు అనమాట. అయితే ఇక్కడ కూడా ఆ రకంగా వాళ్ళకి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఏమైందంటే, ఆదికాండము 22వ అధ్యాయం 1 నుంచి 14 వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తం ప్రవ్వా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు చాలండి, ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఏంటంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, నీ ఒక్కగానొక్క కుమారుడిని బలిగా ఇవ్వమని చెప్పి అక్కడ మోయాబు పర్వతంలో నేను చెప్తాను, అక్కడికి వెళ్ళాక అక్కడ నువ్వు ఇవ్వమని చెప్పేసి దేవుడు చెప్తాడు. అయితే వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి ఆ మోయాబు పర్వతం దగ్గరికి వెళ్ళడానికి 3 రోజులు పట్టిద్ది అనమాట. అంటే బైబుల్ చాలా క్లియర్ గా ఉంటుంది. అయితే దేవుడు ఎందుకు అంటే ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మనకి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. దేవా ఎందుకు ఏంటి అంటే, ఇప్పుడు తీసుకెళ్లి ఇమ్మన్నారు అనుకోండి, మేబీ ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళేమో. కానీ ఈ 3 days ఎంత నరకం అనిపించుంటాడు. లేక పుట్టిన కుమారుడు 100 సంవత్సరాలు వెయిట్ చేశారు ఆ బిడ్డ కోసం. ఆ దాంట్లో మనకు ముందర కూడా వాగ్దానం వచ్చేటప్పుడు కూడా దేవుడుతో మాట్లాడతారు కదా, నా ఆస్తికి మొత్తానికి అక్కడ నా పనిచేసే ఆ వ్యక్తే కదా అని అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు. దేవా నువ్వు ఇంత వాగ్దానం ఇచ్చావు, నాకు కుమారుడిని ఇస్తానన్నావు, తీసుకొచ్చి ఆ కుమారుడిని బలిగి ఇవ్వమంటావని చాలా బాధపడి ఉండొచ్చు కదా. దేవుడు అంటే ఆయన విశ్వాసులు తండ్రి ఎందుకు అయ్యారంటే, చూడండి కుమారుడిని తీసుకుని ఆయన చేతులతో బలి ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన దేవుడు ఆజ్ఞ. ఇదే సిచ్యువేషన్ లో దేవుడు స్టార్టింగే అబ్రహాంని పిలిచినప్పుడే
నీకు కుమారుడు పుడతాడు, నువ్వు ఆయన బలిగా ఇవ్వమంటే ఆయన ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన దగ్గర అంత విశ్వాసం లేదు, దేవుడి గురించి తెలియదు, ఆయన చాలా స్ట్రగుల్ అవ్వలేదు, ఈ స్టెప్స్ అంతా ఆయన దాటుకుని రాలేదు అనమాట. ఎప్పుడైతే ఆయన స్టెప్ బై స్టెప్ దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడో, మనం కూడా ఎప్పుడైతే దేవుడితో స్టెప్ బై స్టెప్ సహవాసం కలిగి ఉంటామో, నిజంగా చూడండి, చిన్న చిన్న సమస్యలకు కూడా లేదు. మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా ఎందుకు ఇట్లాగే జరగాల, భయం వేస్తుంది, లేకపోతే నాకు చాలా టెన్షన్ అవుతుంది అసలు అంటే, ఈ స్టేజెస్ మనం దాటి వచ్చేయాలి. ఆల్రెడీ ఈ పాటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు కూడా మనం ఆ భయం కానీ లేకపోతే అవంతా నిజంగా ఇబ్బంది ఉండొచ్చు, నేనేం కాదన్న కానీ, కాకపోతే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ భయం అంతా పోతది. నిజంగా ఇక్కడ అబ్రహాం చూసుకున్నట్లయితే తన బిడ్డని ఆ 3 రోజులు, ఇప్పుడు అక్కడ అబ్రహాం ఏం చేస్తారంటే తన శారాకి చెప్పలేదు. శారాకి చెప్పినట్టయితే అసలు అక్కడ దాకా వచ్చేది కూడా కాదనమాట. నిజంగా ఆయన ఎంత అంటే ఆయన దేవుడికి హార్ట్ఫుల్ గా ఇద్దాం అనుకున్నాడు. ఆ బలి ఏదైనా కానీ దేవుడి చిత్తము, దేవుడు అడిగాడు ఏదైనా సరే ఇద్దామని హార్ట్ఫుల్ గా ఇద్దాం అనుకొని ఒక 2 పని వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్తామని మాత్రం చెప్పాడు, కానీ ఎందుకు వెళ్తాం నేను చెప్పకుండా తన కొడుకుని ఇస్సాకుని తీసుకొని 3 రోజులు వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు. దేవా అక్కడికి వెళ్ళి నా చేతులతో నేను బలివ్వాలా అని చెప్పేసి చాలా బాధ ఉంటది కదా, తండ్రి మనసు. సో అక్కడ 3 రోజులు చాలా బాధపడితే ఏడుస్తే అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక వాక్యం ఉంటది. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. ఒక్క నిమిషం, అది కాదండి. 5వ వచనం చదవండి. 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదనని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని చాలండి. ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పని వాళ్ళని అక్కడే అట్టి పెట్టేసి తన్ను ఇస్సాకు నేను వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వచ్చుదమని చెప్పాడు అనమాట. మామూలుగా ఆయన అసలు వెళ్ళింది ఎందుకు, ఇస్సాకుని బలిగా ఇవ్వడానికే వెళ్ళాడు. కానీ ఆయన మరి అది ఇట్లా వస్తామని తెలుసు అన్నాడో లేదు తెలియదు, కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం నెరవేర్చాడు. ఇక్కడ ఏం చేశాడు, వాళ్ళు తిరిగి నిజంగా నిద్ర వచ్చారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి చదవండి 5వ వచనం కంటిన్యూషన్. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి చాలండి. ఇక్కడ చూడండి, ఆయన అసలు చాలా వేదంతో ఉంటాడు కదా, చాలా బాధతో ఉంటాడు కదా. ఇప్పుడు నేను బలి ఇవ్వాలి అని, అప్పుడు నా తండ్రి దహన బలికి అన్ని ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదని చెప్పి అడిగినప్పుడు అసలు ఎంత బాధపడి ఉండొచ్చు. అక్కడ తండ్రి మనసు చాలా కష్టంగా ఉంటది కదా. మన పిల్లకి చిన్న దెబ్బ తగిలితే తట్టుకునే పరిస్థితులు మనం లేము కదా. కానీ ఆయన తన బిడ్డని బలికి ఇచ్చేద్దాం అంటే మాట చెప్పడం చాలా తేలిక, వాక్యం చదవటం కూడా ఈజీయే. కానీ ఆయన క్రియల్లో చూపించాడు అనమాట. ఆయన ఎందుకు విశ్వాసులు తండ్రి అయ్యాడంటే ఆయన జీవితంలో ఇంత కంటే శ్రమ వస్తుందని ఇంకా అనుకోలేమన్నమాట. ఎందుకంటే ఒకవేళ నిజంగా దేవుడు అక్కడ మాట్లాడకుండా నిజంగా బలి ఇచ్చినా గానీ ఆయన దానికి సిద్ధపడే అక్కడ దాకా వచ్చాడు. మన జీవితంలో కూడా చాలా పెద్ద శ్రమ చూస్తుంటాం. మేబీ కరోనాలో అసలు చాలా దారుణమైన పరిస్థితులు చూస్తుంటాం. మన అంటే చాలా ఎవరి జీవితంలో అయినా సరే చాలా పెద్ద శ్రమ ఉంటది. ఆ పెద్ద శ్రమనే మనం తట్టుకొని నిలబడ్డాం. కానీ ఈ చిన్న చిన్న వాటిని మనం ఎందుకు అంత ఇదిగా పట్టించుకుంటున్నాం అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ చాలా మంది గతించారు. అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో నేను అంటే దేవుడి ప్రణాళిక ఎలా ఉందంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఆ టైంలో గుంటూరులో ఉన్నాను. గుంటూరులో ఉన్నప్పుడు మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఉంటే నేను ఇంట్లోంచి జస్ట్ అట్లా బయటకు వచ్చాను. కంటిన్యూగా ఇంట్లోనే ఉంటున్నాము, వర్క్ చేసుకుంటున్నాము. మా కో బ్రదర్ అను మా వదిన గారు ఇద్దరు హాస్పిటల్లో వర్క్ చేస్తారు. హాస్పిటల్లో వచ్చేస్తే నేను ఇంట్లోంచి బయటకు వస్తే అరిశారనమాట మా బ్రదర్. అసలు ఇంట్లోంచి బయటకు ఎందుకు వచ్చి అసలు లోపలికి వెళ్ళండి, ఏంది ఇట్లా అరుస్తారు అని, సరేలే ఏమోలే అని ఊరుకున్నాను. ఊరుకుంటే తర్వాత చెప్పారు ఏంటంటే ఆ గుంటూరులో శ్మశానం ఉంటది కదా, దాంట్లో అసలు క్లోజ్ చేశారనమాట. అది అంటే అసలు ఇంకా అది
ఫుల్ అయిపోయి ఇంకా అసలు బాడీలు చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. ఇంకా అది మనం ఊహించుకోలేము ఇంకా. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు మనకు వచ్చిన చిన్న చిన్న శ్రమలు ఉంటాయి కదా, లేకపోతే ఏదో ఒకటి చిన్న హెల్త్ ఇష్యూ అనో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు కదా. సో దాన్ని దాటుకొని వచ్చినప్పుడు అది చాలా పెద్ద సమస్య. ఈ చిన్న సమస్యలకు మనం బాధపడుతున్నామని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈయన అబ్రహాము తన బిడ్డ కళ్ళమ్మట అడిగితే తను ఎంత వేదన అనుభవించి ఉండొచ్చు. ఏం చేస్తా ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ లో ఆయన ఇంకా తీసుకొని చెయ్యాలి, ఇంకా వెయ్యాలన్నమాట, ఇంకంతా అక్కడ చెయ్యాలి, బలి ఇవ్వాలి. సో ఆ సిచ్యువేషన్ లో దేవుడు మాట్లాడతాడు. ఆ వచనం చదవండి. అలాగ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైననున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎక్కడ ఇస్సాకు పారిపోతాడేమోనని ఆయన మొత్తం కట్టేసి అవన్నీ జాగ్రత్తగా పేర్చి, అంటే ఆయన హార్ట్ఫుల్ గా ఇద్దామనుకున్నాడు. నిజంగా మన జీవితంలో దేవుడికి ఇవ్వాలనుకుంటే హార్ట్ఫుల్ గా ఇవ్వడం మనం నేర్చుకోవాలన్నమాట. ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సనుగుతో ఇచ్చే ఇచ్చేది ఏది దేవుడు ఆశించడు అనమాట. ఇక్కడ ఈయన ఏం చేస్తానంటే, అంటే ఆయన ఇచ్చేదంతా ఎట్లా ఉందంటే బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి. చూడండి, కుమారుడిని బంధించాడు అనమాట. మామూలుగా ఇప్పుడు ఆయన తండ్రి బంధిస్తుంటే పారిపోవడానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా, పారిపోయే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కుమారుడిని బంధించాడంట. ఒక తండ్రి బిడ్డను ఎవరన్నా బంధించగలుగుతాడు అసలు? అది చాలా కష్టమైంది కదా. కానీ ఈ తండ్రి ఏం చేశాడంటే, ఆ తండ్రి గొప్పవాడని నమ్మి ఆ బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అనమాట. అది చాలా కష్టమైంది అనమాట. చదవండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలండి, ఇక్కడ చూడండి. అప్పుడు అబ్రహాము నీకొక్కగానే నేను ఒక కుమారుని కూడా నువ్వు బలి ఇవ్వడానికి తెలియలేదు కనుక ఇందువల్ల నాకు తెలుస్తుందని చెప్పేసి దేవుడు మాట్లాడాడు అనమాట. చదవండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు రగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేళ్లను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం. చాలండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తే అద్భుతం చేశాడు. ఆఖరి క్షణంలో ఆ బిడ్డను వధించకుండా దేవుడే ఒక బలి ఇవ్వటానికి అక్కడ ఏర్పాటు చేశాడు అనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అబ్రహాము ఆ స్టేజ్కి వెళ్ళటము ఈజీగా అయితే జరగలేదు. చాలా స్ట్రగుల్ ఉంటాడు. బిడ్డలు లేనప్పుడు కానీ, లేకపోతే హాగర్తో అంటే దేవుడికి అవిధేయతంగా జీవించినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైతే హాగర్ని ఇష్మాయిల్ ని పంపించినప్పుడు కానీ, తర్వాత తనకు ఒక్కగానో కుమారుడు పుట్టినప్పుడు చాలా ఆనందం పడి ఉంటాడు కదా. 100 సంవత్సరాల తర్వాత పుట్టాడని విందు చేశాడంట ఇసాక్ పుట్టిన తర్వాత. అయితే ఇసాక్ పుట్టిన తర్వాత విందు చేసిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ఈ పరీక్ష పెట్టాడో ఆ పరీక్షలో అబ్రహాము విజయం సాధించాడు. హల్లెలూయా. నిజంగా ఆయన విశ్వాసం తండ్రి ఎందుకు అయ్యాడంటే ఈ ఒక్క కారణం చేత. ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత దాకా రావటానికి ఎన్నో ఇయర్స్ పట్టింది అనమాట. 100 సంవత్సరాలు పట్టింది, దగ్గరగా దాదాపుగా 60-70 సంవత్సరాలు పట్టింది అనమాట. సో మన జీవితంలో కూడా మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా కార్యాలు చూసాం దేవుడి సన్నిధిలో. మనం నిజంగా మన సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుడి కృపే. మనము అంటే దేవుడు చాలా కార్యాలు మన జీవితంలో చేశాడు. అయినప్పటికీ ఎక్కడో ఏమోలో మనం సనుగుతున్నామేమో, గొణుగుతున్నామేమో, దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మన జీవితంలో ఇవ్వలేకపోతాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏ విషయంలో అయినా కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ లో
మనకి కొన్ని ఇబ్బందులు జరగవని కాదు, కానీ మనం ఏం చేయాలంటే దాంట్లో పాజిటివిటీని మనం చూసుకోవాలి, నెగిటివిటీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ రకంగా థింక్ చేయకూడదు అనమాట. అదేంటంటే సైతాను ఆ వేలో మనల్ని ఆలోచింపజేస్తాడు. ఎందుకంటే అలా చేస్తే ఏమైందంటే మనం దేవుడి పనికి వెళ్లకుండా నిజమే కదా, ఇలానే జరగాలి కదా, ఇలానే ఎందుకు అని మనం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ దేవుడి సన్నిధికి వస్తున్నాము, బద్దాకు నేనే వెళ్ళాలి, నేను ఎందుకు పాటలు పాడాలి, వాళ్ళు పాడతారులే అన్నాం అనుకోండి, వాళ్ళు పాడతారు కంపల్సరీగా. కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటది, నీకు వచ్చిన అవకాశం పోగొట్టుకున్నావు అనుకో, అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే అవకాశాలు అనేది దేవుడు మనకి ఇస్తా ఉంటాడు, దాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దాన్ని మనము ఇంకా డెవలప్ చేసుకొని మంచి, అంటే అబ్రహం ఎట్లయితే ఆయన తన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాడో అలా మనం మన జీవితంలో కూడా వెళ్ళాలన్నమాట. నిజంగా నా జీవితంలో నేను చూసుకున్నట్టుగా నేను ఎక్కడో ఊర్లో మామూలుగా నాది ఇంటర్మీడియట్ 5 సంవత్సరాలు పెట్టిందండి, డిస్టెన్స్ డిగ్రీ చేశాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ విషయంలో. ఎందుకంటే నేను గనక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచి పర్సంటేజ్ ఉంటే ఈ లైఫ్ నాకు ఉండేది కాదు. ఎందుకంటే నాకేం తెలియదు, అందుకని నేను ఆల్రెడీ టాలెంటెడ్ అనే ఉద్దేశంలో ఉండేవాడిని. ఆ బిహేవియర్ అనేది నాకు ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్ పోయి ఖాళీగా ఉండి నాకు ఇంటర్మీడియట్ టైంలో నాకు ఒక డిసీజ్ వచ్చింది, నెమ్మొచ్చిందన్నమాట, నిమోనియా ట్యూబరాలసిస్ అని ఒకటి వచ్చింది. ఎట్లా అంటే ఊపిరితిత్తులు నెమ్మంటారు, టీబీ అంటారు కదా, టీబీ వచ్చింది. సో అది రావటం వలన నాకు దేవుడు బాగా దగ్గరయ్యాడు. అది రావటం వలన దేవుడు ఎందుకు దగ్గరయ్యాడు అనుకోవచ్చు, కానీ ఏంటంటే అప్పుడు దాకా నాకు చర్చికి వెళ్ళడం అంత, అంటే వెళ్ళేవాడిని బట్ అంత పట్టుకునేవాడిని కాదు. కానీ ఆ టైంలో ఏంటంటే బాగా ప్రేయర్లు చేపించి కొంచెం ఉపవాస ప్రార్థన అనేది నాకు ఫస్ట్ తెలిసింది అప్పుడే అనమాట. దాదాపుగా మా పాస్టర్ గారు వాళ్ళ అసిస్టెంట్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఆ ప్రార్థనల వలన నాకు జీవితంలో గొప్ప కార్యం జరిగింది. అది దాదాపుగా 1 year 2 years లో నాకు తగ్గిపోయింది అనమాట. నేను 3rd stage లో తెలిసింది మాకు, 2nd stage ఎండ్ లో, కానీ 2 years లో నాకు తగ్గిపోయింది. హల్లెలూయా. సో ఆ స్ట్రగుల్ అనేది నేను పడకపోతే నేను నా జీవితంలో ఇట్లా వచ్చేవాడిని కాదు. అంటే మేబీ నేను ఇప్పుడు కొద్ది గొప్పటి దేవుడిలో ఉన్నాను అంటే అది కేవలం దేవుడి కృపే. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ టైంలో నాకు ఇంకో డిసీజ్ వచ్చింది, అల్సర్ వచ్చింది అనమాట. అల్సర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఏమైందంటే అట్లా వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు నాకు బ్లడ్ పడింది. ఇంటికి వచ్చి చెప్పాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆయన చూసి చెప్పేశాడు, అల్సర్ ఉంది, సో నువ్వు రోజుకు 3 టాబ్లెట్లు వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలి, ఇది తగ్గడానికి అయితే అవకాశం ఏం లేదు, కానీ ఇంక నీ డే టు లైఫ్ అంతా మామూలుగా వెళ్ళిపోతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నేనున్న కండిషన్ ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాలా వద్దన్న సిచ్యువేషన్ లో ఉన్నాను. మా పాస్టర్ గారు నన్ను ఒకటి అడిగారు, ఏమని అంటే, అంతా బానే ఉంది, దేవుడి సందికి బాగా వస్తారు మీరు, సో అంతా బానే ఉంది, సినిమాలు చూడొద్దని చెప్పాను. కాలుకి వెళ్ళకూడదు అన్నారు. ఊరు కూడా పాస్టర్ గారు సినిమాలు కూడా చూడకుండా ఎట్టుంటాంలే. సో నేను ఎప్పుడైతే ఆ మాట దాని తర్వాత రోజు నాకు ఈ డిసీజ్ బయటపడింది. హల్లెలూయా. సో ఇంక వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను, చూయించుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా ప్రేయర్ చేసుకొని, ఇంకా లైఫ్ అది ఇంపార్టెంట్ కదా, హెల్త్ ఇంపార్టెంట్, ఇవి లేకపోయినా మనకి ఏం ఇబ్బంది లేదని, అంటే ఆ స్టేజ్ని దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను అక్కడ నాకు ఆ డిసీజ్ రాలేదనుకోండి, బాప్తిస్మం ఇప్పుడు కాకపోతే తర్వాత చూద్దాం, ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కదా అనే ఫీలింగ్ లో నేను ఉండేవాడు నేను. కానీ నాకు ఎప్పుడైతే ఆ డిసీజ్ రావటం వలన నేను ఏం చేశానంటే మా పాస్టర్ గారికి కాల్ చేసి, లేదు పాస్టర్ గారు, హాస్పిటల్కి వెళ్ళాను, దేవుడు అద్భుతం రోగం ఇచ్చాడు, అది తగ్గడానికి ఇప్పుడు అలా అవ్వదంట, లైఫ్ లాంగ్ మందులు ఆడమన్నారు, సో నేను బాప్తిస్మం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు తీసుకుంటానని చెప్పాను అన్న. సో నిజంగా దేవుడు ప్రణాళిక ఎలా చెప్పండి చూడండి, నేను ఎప్పుడైతే లోకపరంగా పుట్టానో అదే రోజు నేను ఆత్మీయంగా పుట్టాను కూడా దేవుడు సహాయం చేశాడు. ఇది కూడా నాకు గొప్ప సాక్ష్యమే అన్నమాట. సో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. సో ఆ రకంగా దేవుడు అద్భుతం చేశాడు. అయితే 6 months తర్వాత టెస్ట్ కానీ నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్కి ఆల్రెడీ 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వెళ్ళి నేను చెక్ చేశాను. నాకు ఎందుకు అనిపిస్తుంది, నా రోగం పోయిందేమో అని నాకు అనిపించింది. అంటే దేవుడు నిజంగా దేవుడితో నిజంగా దేవుడితో దగ్గరగా ఉన్న వాళ్ళకి దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ అనుభవాలు తెలుస్తూ ఉంటాయి అనమాట. నాకు ఇంతకుముందు తెలిసేది కాదు. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటి నాకు తగ్గిందని చెప్తే నేను మా నాన్న అడిగాను. ఏమని అడిగానంటే, నాన్న వీళ్ళేదో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన తగ్గింది అంటాడు, ఓ 500 కానుక పెడదామా అని అడిగాను. 500 ఏనా, 1000 పెడదాం అన్నాడు. సర్లే లోపలికి వెళ్ళాను. ఆయన 3 times 4 times టెస్ట్ చేశాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మొత్తానికి ఏదో జరుగుతుంది. బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆయన నాకు ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రిలేటెడ్ ఒక లెటర్ ఇచ్చి మొత్తం ఈ చదువు అన్నట్టు చదివా. దాంట్లో ఏంటంటే నాకు వచ్చిన రోగానికి తగ్గటం లేదు, అది కంపల్సరీగా మందులు వాడాల్సిందే అని మొత్తం చదివించి, ఇదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియాలో ఉన్న రోగాలు మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తారు, దీనికైతే తగ్గదు, కానీ నీ దాంట్లో నాకేం రోగం కనపడట్లేదు, సో నేను వాడాలని నేను చెప్పలేను, వద్దు అని నేను చెప్పలేను అని చెప్పాడు. హల్లెలూయా.
సో అంటే నాకు తగ్గిపోయింది అనమాట. దేవుడు అద్భుతం చేశాడు. సో అద్భుతం చేసిన తర్వాత మా నాన్న అడిగాను, నాన్న 500 అంటే ఊరుకోనైనా, డబ్బులు ఎంత కష్టంగా ఉంటుంది తెలుసు, అసలు 500 అంటే ఏందనుకున్నా అన్నాడు. హల్లెలూయా. సో అప్పటికి నేను తీసుకొని పెట్టడం కూడా జరిగింది. అంటే అది నేను జోగ్గా చెప్తున్నాను లేదు, మా నాన్న ఏమంటారు కాదులే కానీ. సో ఏదైనా సరే దేవుడు మనల్ని, మన స్టేజెస్ ని పెంచాలి, మన స్పిరిచువల్ గా నలుగురికి ఉపయోగపడేవారిలాగా ఉండాలి. మన సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు అనమాట. సో మనలో ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి, అది దేవుడి చిత్తమే అండి. ఇక్కడ అబ్రహాం కూడా ఏం చేశాడంటే, ఆయన విశ్వాసులు తండ్రి అయ్యాడంటే ఇంత చేశాడు కాబట్టి, ఇన్ని స్ట్రగుల్స్ అనుభవించాడు కాబట్టి. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది ఆల్మోస్ట్, రైతులను క్షమించండి. ఇంకొక వచనం చదివించి నేను ముగిస్తాను. యాకోబు అధ్యాయం రెండో అధ్యాయం, యాకోబు 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాసము, దేవుడి స్నేహితుడని అబ్రహాంను పిలిచారంట. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉందో చూడండి. దేవుడి స్నేహితుడిగా పిలవడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఆయన దేవుడి సన్నిధిలో ఎలా అయితే, ఎక్కడైతే మొదలు పెట్టాడో, అంటే ఊరి నుంచి ఎక్కడైతే వచ్చి ఆయన ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దేవుడిలో ఎదుగుతా చివరికి దేవుడి స్నేహితుడని పిలువబడ్డాడంట. నిజంగా అంత గొప్ప ధన్యత అబ్రహాంకు ఉందన్నమాట. సో మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుడి సన్నిధిలో చాలా గొప్ప కార్యాలు చూడాలి, అనేకులకి మాదిరికరమైన జీవితం మనం అనుభవించాలి. మన విశ్వాసం ఎలా ఉందంటే, అబ్రహాంకి ఎంతైతే విశ్వాసం ఉందో అంతకంటే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితం చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో మనం నింపుతాడు. ఈ 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ లో ఈ రోజు 8వ రోజు, మన జీవితం ఈ 40 రోజులు అయిపోయే లోపు చాలా గొప్ప కార్యాలు మనలో ప్రతి ఒక్కరికి చూడాలి. సో మనం ప్రతి ఒక్కరు ఒకళ్ళకొకళ్ళు బలపరుచుకుంటూ మనం ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా. ఆమేన్. ఆమేన్. ఆమేన్.